నమః శివాయ. ఎవరైతే దిక్కులేని అభాగ్యుల ఆకలి తీరుస్తారో వారే నాకు అత్యంత ప్రీతికరమైన భక్తులంటాడు ఆ శివయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు తన రెక్కల నీడలో ఆశ్రయం పొందుతున్న శివపుత్రులను ఆదుకుంటూ దానధర్మాలు చేస్తున్న ప్రియభక్తులకు విశేషమైన ఫలితాలను ఇవ్వడమే కాకుండా వారి పుణ్యరాశిని అంతకంతకూ పెంచి శివాశీస్సులు అందిస్తున్నాడు. సకల శుభాలనిచ్చే శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించేందుకు వారి కుటుంబ సభ్యులతో సహా వచ్చిన వై శృతి గారు శివాశీస్సులు పొందారు. ముందుగా కుటుంబమంతా స్వామి చెంత వారి గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. మహిమాన్విత శ్రీ పుణ్యలింగానికి స్వయంగా అభిషేకం చేసి అనిర్వచనీయమైన అనుభూతిని పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అర్చకులు స్వామివారిని అలంకరించి భక్తులకు శివాశీస్సులు అందించారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని యాగంలో హవిస్సు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహాదుర్గాదేవతాయిదం నమః, ఆగ్నేయైదం నమః, ఆగ్నేయైదం నమః, ఆగ్నేయైదం నమః, ఆగ్నేయైదం నమః, ఆగ్నేయైదం నమః. హోమమనంతరం శివభక్తితో నిండిన భక్తులు ఆశ్రమ వ్యాన్లో శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్లి ఇటుక సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. శృతిగారి తల్లి కీర్తిశేషులు సోమమ్మగారి జ్ఞాపకార్థం రక్షణాలయంలో సేదతీరుతున్న నిర్భాగ్యులకు అరటిపళ్ళు వితరణ చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. తల్లిని తలచుకుని అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి శృతిగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని పరిపూర్ణ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.